రాష్ట్రంలో 10 సంవత్సరాలకు ముందు బీజేపీ పార్టీ అంటే కనీసం డిపాజిట్లు కూడా వచ్చేవి కావు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తప్ప బీజేపీ అంటే ఎవరికీ తెలిసి ఉండేది కాదు. అలాంటి బీజేపీ కొద్ది కొద్దిగా పుంజుకుంటూ 2018 ఎలక్షన్స్లో కాస్త బోణి కొట్టింది. 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి దాని పట్టు మరింత చూపించింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 8 స్థానాల్లో గెలిచి తనకి ఎదురు లేదు అనిపించుకుంది. అలాంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి స్థాయిలో పుంజుకోవడానికి ప్రధాన కారకుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చెప్పవచ్చు. ఈయన సారథ్యంలోనే బీజేపీ ఓ రేవుకు వచ్చింది. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారో అప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలైపోయాయి. అప్పుడే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి తాత్కాలికంగా కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కేటాయించారు. ఇదే తరుణంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ 8 స్థానాలు సాధించింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా 8 స్థానాలు సాధించి తన పట్టును నిలుపుకుంది. ఇదే తరుణంలో మాజీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి బండి సంజయ్కి మరియు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టి పక్కకు నెట్టేశారు. కీలకమైన రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఎవరికి ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డారు. దీనికోసం బీజేపీ నుంచి ప్రధానంగా ఈటెల రాజేందర్, డీకే అరుణ, రాజాసింగ్, రఘునందన్ రావు వంటి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బీజేపీ మధ్యలో ఉన్నది మాత్రం ఈటెల రాజేందర్ అని తెలుస్తోంది. ఆ మధ్య కాలంలోనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి అద్భుత మెజారిటీతో గెలుపొందిన ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నేత. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆయనకు ఉన్నటువంటి సంబంధాలతో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తారు అని కొంతమంది భావిస్తున్నారు. అంతేకాదు డీకే అరుణకు కూడా ఈటెల రాజేందర్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అలాగే మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి కోసం ఆశపడుతున్నారు. నేను పార్టీ పుట్టినప్పటి నుంచి దీంట్లోనే ఉన్నాను, నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలి అని ఆయన కోరుతున్నారు. రాజాసింగ్ కూడా పార్టీని పూర్వకాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం, నాకు ఇవ్వాలి అని ఆయన అంటున్నారు. ఈ విధంగా అధిష్టానం మధ్యలో కూడా ఈ ముగ్గురు నలుగురు నేతలే ఉండటంతో ఎవరికిస్తారు అనేది చాలా ఆసక్తికర.